మీరు ఎప్పుడైనా జిమ్కి వెళ్ళారా? నేను ఒక జిమ్లో ట్రైనర్గా ఉండేవాడిని. సో నా దగ్గర చాలామంది క్లయింట్స్ వచ్చేవారు, లైక్ లావుగా ఉన్న మనుషులు, సన్నంగా ఉండే మనుషులు. సో వాళ్ళు ఒక సర్టెన్ పీరియడ్ దగ్గర కన్సిస్టెంట్గా వర్కౌట్ చేస్తారు, ఒక మంచి ఫిజిక్ని గెయిన్ చేస్తారు. బట్ అది ఫిజిక్ గెయిన్ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీనెస్లో ఇంకా తినడం మొదలెడతారు. ఆ సన్నంగా ఉన్న మనిషి అయినా, ఆ లావుగా ఉన్న మనిషి అయినా మళ్ళీ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని, వాళ్ళ ఫిజిక్ని పోగొట్టుకుంటారు. దీని గురించే చాప్టర్ 2 శ్లోక్ నెంబర్ 52లో శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే, పార్థ, నువ్వు లైఫ్లో చాలా థింగ్స్ అచీవ్ చేస్తావు, బట్ నీ అచీవ్మెంట్తో నువ్వు ఎప్పుడు అటాచ్మెంట్ ఉంచుకోక, దాన్ని ఒక ఎంజాయబుల్ మూమెంట్గా మార్చు, పర్లేదు, బట్ ఆ ఎంజాయబుల్ మూమెంటే లైఫ్ అనుకోక. నువ్వు ఒక థింగ్ అచీవ్ చేసావంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్, బట్ నువ్వు ముందుకి నడాలి. నీకు ఒక వేరే పాత్ ఉంది నీ లైఫ్లో. నీ లైఫ్ ఒక అచీవ్మెంట్తో ఆగిపోకూడదు. నువ్వు థింగ్స్ని ఇంకా అచీవ్ చేస్తూ ఉండాలి. బట్ మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దానికోసం కష్టపడుతున్నాం, లైక్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, లేకపోతే జేఈ, నీట్, ఇవన్నీ క్రాక్ చేయడానికి కష్టపడతాం. ఒకసారి అది క్రాక్ అయిన తర్వాత మిమ్మల్ని